క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములు తెలియజేస్తూ వాక్య ధ్యానం నిమిత్తము మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఈ కార్యక్రమమునకు ఆహ్వానిస్తూ ఉన్నాం. నేటి దినం మరి ప్రత్యేకంగా ఈ వాక్య ధ్యానం నిమిత్తం మెడిటేషన్ అన్నారు ఎక్స్పోజిషన్ నిమిత్తము యెషయా గ్రంథము 6వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలను ఎంపిక చేయడం జరిగినది. యెషయా గ్రంథము 6వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు నేను చదివి మీకు వినిపిస్తాను. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగుర్చుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండరు. వారి కంఠస్వరం వలన గడప కమ్ములు పునాదులు కదలుచు మందిరము ధూమము చేత నిండగా నేను అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను. నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియునగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. అప్పుడు ఆ శరాపుల్లో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషం తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవని పంపెదను? మా నిమిత్తం ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అనగా ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, మాతో మాట్లాడండి. మా హృదయాలకు అవసరమగు మాటలు మాకు దయచేయండి. మేము వినుటకు, గ్రహించుటకు మాకు జ్ఞాన వివేకములు అనుగ్రహించు. మీ మాట చొప్పున మేము నడుచుకొనుటకు కృప చూపుమని ఈ సమయమును మీ అధికారం క్రింద మీ హస్తంలో సమర్పించుకుంటూ క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి వారలారా, మరి ప్రత్యేకముగా నేటి దినం చదవబడిన ఈ వాక్య భాగం యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 8 వచనాలు, వీటిని మనం అనేక పర్యాయాలు అనేక సందర్భాలలో తరచుగా ధ్యానం చేసేటువంటి వాక్య భాగమే. అయితే నేటి సమయానికి పర్స్పెక్టివ్ ఆన్ మిషన్, హూజ్ మిషన్? గాడ్స్ మిషన్. దేవుని యొక్క పని, ఈ పనిని ఏ రీతిగా పొందుకున్నాడు యెషయా, ఈ విషయాలను కొంచెం ఈ వచనాల ఆధారంగా మనం ధ్యానం చేద్దాం. గాడ్స్ మిషన్, మిసియో డై అంటారు. అంటే మిసియో డై అంటే తండ్రి అయిన దేవుడు తన కుమారుని పంపాడు. ఫాదర్ గాడ్ సెంట్ హిస్ సన్ ఆన్ ఎ మిషన్. కుమారుడైనటువంటి యేసుక్రీస్తు శిష్యుల్ని పంపాడు వివిధ సందర్భాల్లో. మనం లూకా సువార్త ఒకసారి ఉదాహరణకు చూస్తే, యేసు ప్రభువారు పరిచర్యలో భూలోకంలో ఉన్నప్పుడు, పరిచర్యలో ఉన్నప్పుడు ఇక్కడ చెప్పబడినటువంటి
మాటలను మనం చూడవచ్చు. ఈ మాటల్లో చూసినట్లయితే 10వ అధ్యాయం లూకాసు వార్త 1వ వచనం, అటు తర్వాత ప్రభు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబో ప్రతి ఊరికి ప్రతి చోటికి ముందు ఇద్దరినిగా పంపాను. గాడ్ హ్యాస్ సెంట్, దేవుని చేత పంపబడుట. ఊరకపోవడం కాదు, ఒక పని నిమిత్తం పోవడం. ఇది ప్రత్యేకం. ఇట్ ఈస్ గాడ్స్ మిషన్. దేవుని యొక్క పని నిమిత్తము పంపబడుటను ఉద్దేశించినటువంటి విషయం. ఈ వాక్య భాగంలో కూడా మరి ఆ ఫస్ట్ పారాగ్రాఫ్ ఇంచుమించు సెట్ ఆఫ్ వర్సెస్ చివరి భాగంలో చూస్తే నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుము అని యెషయా ఫైనల్ కంక్లూషన్కు వస్తాడు. వెళ్ళాక చేయాల్సిన పనులు తర్వాత వివరింపబడతాయి. మరి దేవుని పని మీద పంపబడడం అనేటువంటిది మనం పరిశీలించినట్లయితే ఈ పంపబడ్డము దానికి ఒక సందర్భము ఉంటుంది, నేపథ్యం ఉంటుంది. వెన్ దిస్ హ్యాపెన్, ఎప్పుడు, ఎవరిని, ఎందుకు పంపినాడు అనేటువంటిది. తర్వాత పంపబడిన తర్వాత వాట్ టు అకంప్లిష్, వెళ్ళి చేయదగినటువంటి, చేయవలసిన, అప్పగింపబడిన పని ఏమిటి అనేది కూడా మరొకటి ఉంటూ ఉన్నది. ఈ విషయాలను మనం గమనించినప్పుడు మొదటిగా యెషయా, ఒక విధంగా చెప్పాలంటే యెరూషలేములో కాపురం ఉన్నట్లే భావించవచ్చును. బహుశా వారి పూర్వీకులు వాళ్ళు యాజక వృత్తిలో ఉండి ఉంటారు. కానీ ప్రస్తుతం యాజక వృత్తి మందగించి ఉండవచ్చును. కానీ యెరూషలేములో ఉన్నారు కాబట్టి వాళ్ళు నిత్యం మరి ఆలయానికి హాజరయ్యే అలవాటు ఉండి ఉండవచ్చు. ఆలయంలో జరిగేటువంటి ప్రతి విషయం అర్థమై ఉంటుంది. ఎందుకంటే దోస్ హూ కమ్ ఫ్రమ్ ప్రీస్ట్స్ ఫ్యామిలీ, వారి కుటుంబాల్లో నుంచి వచ్చిన వాళ్ళకి అందులో ఉన్న విశేషాలన్నీ అర్థమవుతాయి. నేటి దినాల్లో కూడా పాదుర్ల కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు పాదుర్ల పని, వాటి స్వభావము వారికి తెలిసే ఉంటుంది. ఇక్కడ మనం చూసినప్పుడు యెషయా వచ్చి ఆలయంలో ఉన్నాడు, ఆలయాన్నే వివరిస్తున్నాడు. 6వ అధ్యాయం మొదటి వచ్చిన చివరి భాగము మనం చూసినట్లయితే ఆయన చొక్కా అంచులు దేవాలయమును నిండుకొనెను. అంటే ఈ యెషయా ఆ ఆలయంలో ఉన్నాడని. సో ఈ గ్రంథాన్ని రచించినటువంటి వారు ఒకే యెషయా లేక ఇంకేమైనా మల్టిపుల్ ఆథర్స్ ఉన్నారా అనేది ప్రశ్న ఉండవచ్చు. దానికి స్కాలర్షిప్, బిబిలికల్ స్కాలర్షిప్, ఫస్ట్ ఐజియా, మొదటి యెషయా, ద్వితీయ యెషయా, తృతీయ యెషయా అని అంటారు. డ్యూట్రో ఐజయా 40వ అధ్యాయం నుంచి ఇట్లా. సరే, ఏది ఏమైనా యెషయా అనేటువంటి ఒక వ్యక్తి ప్రవక్తగా పిలువబడిన సందర్భాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విషయం ఏమిటి అని మనం ఆలోచించినట్లయితే ఈ సందర్భంలో అక్కడ జరుగుతున్న రాజకీయ పరిణామాలు ఉన్నాయి. ఒకవైపు అంటే ఇశ్రాయేలీయుల నమ్మిక, సమూయేలు కూడా సౌలును రాజుగా ప్రతిష్ఠించేటువంటి సమయంలో సమూయేలు ఇశ్రాయేలీయులను వార్న్ చేస్తాడు. రాజు అనేటువంటిది మన కాన్సెప్ట్ కాదు, రాజు పరిపాలన అనేటువంటిది మన కాన్సెప్ట్ కాదు. రాజు ఎవరు అనంటే యెహోవాయే, ఆయన రాజు, ఆయన సైన్యాధిపతి. అంటే సైన్యములు ఆయన చేతిలో ఉన్నాయి. హీఈస్ ద జడ్జ్, తీర్పులు తీర్చేవాడు కూడా ఆయనే. రాజుకున్నటువంటి కొన్ని ప్రత్యేక బాధ్యతలు, ఒకటి దేశమును శత్రువుల బారి నుండి కాపాడాలి, యుద్ధాలు చేయాలి. రెండవది ప్రజలకు తీర్పు తీర్చాలి. రెండు కూడా యెహోవాదే అనేటువంటి తత్వము పాత నిబంధనలో కనపడుతుంది.
సైన్యములకు అధిపతియగు యెహోవా. అట్లాగే తీర్పు తీర్చువాడు కూడా ఆయనే. ఈ విషయాలు కనపడతాయి. కాబట్టి సమూయేలు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ప్రజలు మాకు రాజు కావాలంటే, బాబు మన పద్ధతి కాదు ఇది, అన్యుల పద్ధతి, మనకు యెహోవాయే రాజు అని చెప్తాడు. వాళ్ళు నో అన్యుల పద్ధతి అయినా మాకు రాజు కావాలని అంటారు. యెహోవా దేవుడు కూడా వారికి చెప్తాడు. ఏమని చెప్తాడంటే, అయితే ఓకే, ప్రజల యొక్క అభిష్టం మేరకు పోయా, వాళ్ళకు ఒక రాజును చూసి అభిషేకించు అని చెప్తాడు. ఇక్కడ కూడా అదే కాన్సెప్ట్ కనపడుతూ ఉంటుంది. నేను రాజును చూశాను అనేటువంటి నా మాట ఇక్కడ కనపడుతూ ఉంటుంది. నేను రాజును చూశాను, రాజు ఆయన, ప్రభువును చూశాను. ఆయన సింహాసనం, ఎత్తైన సింహాసనం మీద మరి కూర్చున్నటువంటి ప్రభువుని నేను చూశాను అని అంటాడు. ఇక తర్వాత మనము గమనించినట్లయితే రాజు అనే ప్రస్తావనలు, అత్యున్నతమైన సింహాసనంపై ఉన్నటువంటి ప్రభు అనే ప్రస్తావనలు ఎందుకు వస్తున్నాయంటే, ఉజ్జియా అనేటువంటి ఒక సీనియర్ కింగ్, చాలా కాలము చక్కని పరిపాలన చేసినటువంటి ఉజ్జియా ఆయన మరి చనిపోతాడు. ఆయన చనిపోయినప్పుడు అందరూ కలవరంలో ఉన్నారు. మంచి సీనియర్ కింగ్, ప్రజలను మంచి పరిపాలన ఇచ్చాడు, వెల్ఫేర్ స్కీమ్స్, ఇరిగేషన్ స్కీమ్స్ అన్నీ చాలా ఇంప్లిమెంట్ చేశాడు. మరి వెపన్స్ కూడా ఫర్ ద సేక్ ఆఫ్ డిఫెన్స్, ఇశ్రాయేలీలు వచ్చినప్పుడు వారికి మెటల్స్తో చేసిన వెపన్స్ మీద పెద్ద అవగాహన లేదు. దావీదు కూడా గొలియాతు మీదకి పోయినప్పుడు ఒక ఒడిశెల రాళ్ళు తప్ప మిగిలిన వెపన్స్ ధరించడానికి ఆయన కుదరల. అంటే వెపన్స్ మీద అవగాహన లేదు. కానీ ఉజ్జియా సమయంలో వెపన్స్ను కూడా తయారు చేపిస్తాడు, ఇరిగేషన్ చేపిస్తాడు, మరి రాజ్యానికి హద్దులు బిగిస్తాడు, సరిహద్దులు, వ్యవసాయం చేపిస్తాడు, బావులు తవ్విస్తాడు. చాలా చాలా మంచి స్కీమ్స్ ఉజ్జియా చేసి ఆయన చనిపోయాడు. ఇక రాజు లేడు అనేటువంటి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారు. మన ప్రజలు ఎట్లా, వీళ్ళ పరిస్థితి ఏంటి అనేటువంటి కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు అప్పుడు జరుగుతున్నటువంటి విషయం ఏమిటి అని అంటే, యెషయా కూడా అలాంటి కన్ఫ్యూజన్లో భాగమయ్యాడు అనేది ఇక్కడ విదితం అవుతుంది. ప్రజలే కాదు, ఐజయా ఆల్సో అండర్ కన్ఫ్యూజన్. రాజు చనిపోయినాడు, ఏంటి రాజ్యం ఏమవుతుంది, దేవుడు ఏం చేస్తాడు అనేటువంటి కన్ఫ్యూజన్. అప్పుడు ఒక క్లియర్ విజన్, బహుశా ఈయన కూడా దేవాలయంలో కూర్చుని ఉంటాడు కాబట్టి దేవాలయం అంతా ఆ పరలోకములో లేకపోతే అత్యున్నతమైన సింహాసనంపై ఆసీనుడైన యెహోవా యొక్క చొక్కాయ అంచులు దేవాలయంలో నిండుకున్నాయని తాను తెలియజేస్తాడు. కాబట్టి హీ వాస్ ఇన్ ద టెంపుల్ అని కూడా మనం తెలుసుకోవాలి. టెంపుల్లో ఉన్నాడు అనేటువంటి, ఈ టెంపుల్లో ఉన్నటువంటి ఐజయా మరి ఆయన ఆలోచన రాజు లేడు అనేటువంటి విషయాల్లో ఉంటుండగా, ఇన్ ద టెంపుల్ ఇట్ సెల్ఫ్ హీ హ్యాడ్ ఏ విజన్. దర్శనం ఎప్పుడు కూడా వెన్ వీఆర్ ఇన్ సెమీ కాన్షియస్. డ్రీమ్ అనేటువంటిది వెన్ యు ఆర్ ఫుల్లీ ఇమ్మర్స్ ఇన్ డీప్ స్లీప్. బాగా నిద్రపోయేటప్పుడు వచ్చే కలలు, లేక మగతగా ఉన్నప్పుడు సెమీ కాన్షియస్లో ఉండేటప్పుడు వచ్చేది దర్శనం. ఇది దర్శనం అంటే మగతగా దేవుడే పంపాడు, ఆత్మదేవుడు. కాబట్టి ఆయన మగతగా ఉండగా ఈ దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. కాబట్టి దెర్ ఈజ్ ఏ కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ ఒక విధంగా రిలీజియస్ కాంటెక్స్ట్ కూడా. యెహోవా దేవుని యొక్క అంటే రాజకీయ కోణం అనే కాదు, మత కోణం, భక్తి కోణం. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వాధికారం ఆయనలో ఉన్నది, సోవరిన్ అనేటువంటి విషయాలు ప్రజలు మర్చిపోయి
భూలోక సంబంధమైన రాజు లేడు అనేటువంటి దిగులతో ఉన్నప్పుడు దట్ వాజ్ ద కాంటెక్స్ట్. అప్పుడు మరి యెషయాకు ఒక దర్శనం ద్వారా దేవుడు ఆ క్లియర్ పిక్చర్ చూపించినట్లు మనం చూస్తాం. ఈ క్లియర్ పిక్చర్లో రాజు పరలోకంలో ఉన్నాడు. ఆయన యెహోవా దేవుడు, అత్యున్నతమైన సింహాసనంపై ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయన ప్రభువు రాజై ఉన్నాడు. ఆ రీతిగా ఆసీనుడై ఉన్నటువంటి ప్రభువు లేక రాజు ఆయన దగ్గర ఆ పరలోకపు ఆయన సన్నిధిలో జరుగుతున్న విశేషాలు. ఒకటి, దూతల గాన ప్రతిగానాలు ఇక్కడ మనకు కనపడుతూ ఉన్నది. 3వ వచనం, గొప్ప స్వరంతో గాన ప్రతిగానములు చేయుచుందిరి. అంటే గానము గానం యాంటిఫోనల్లీ, అంటే ఒకవైపు ఒక వచనం వీళ్ళు పాడితే ఒక వచనం ఇంకొక పార్టీ పాడడం, గాన ప్రతిగానాలతో ఆ పరలోకం నిండి ఉన్నది. గానం చేయుచున్నటువంటి వారు దేవుని దూతలు. వారికి ఎన్ని రెక్కలు ఉండేను? 6 రెక్కలు. 2 రెక్కలు ఎగరడానికి, 2 రెక్కలు కళ్ళు మూసుకోవడానికి. ఎందుకు కళ్ళు మూసుకోవాలి అంటే దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన చూచిన నరుడు లేక ఏ శక్తి కూడా కెనాట్ విత్ స్టాండ్. హీజ్ అ హోలీ గాడ్, ప్రత్యేకమైనటువంటి వాడు కాబట్టి 2 రెక్కలతో కళ్ళు మూసుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. మరి పాదములు కూడా దేవునికి కనపడకుండా పాదములు కప్పుకోవడం మనం చూస్తాం. హోలీ గాడ్ కాబట్టి కాళ్ళు కనపడకూడదు అని చాలాసార్లు ఈ బోధకులు పుల్పిట్ మీదకి వెళ్ళేటప్పుడు సాక్స్ వేసుకుంటారు. ఎందుకు సాక్స్ అంటే పాదాలు దేవుని సన్నిధిలో కనపడకూడదు, మరి వర్షిప్పర్స్ కూడా కనపడకూడదు అని. ఇంకా కొంత దాన్ని ఏమంటాం, కాస్మెటిక్ పర్పస్ ఉంటుంది. అంటే కాళ్ళంతా వంకలు పోయి ఉంటాయి, ఈ వంకర కాళ్ళు జనాల కిందకు చూయించేది కాబట్టి వంకరేళ్ళు వంకర కాళ్ళు కనపడకుండా సాక్స్ వేస్తాం. మరి దేవునికి కనపడేటప్పుడు అందుకనే 6 రెక్కల్లో 2 కాళ్ళు కవర్ చేయడం జరిగింది, 2 రెక్కలు కళ్ళు కవర్ చేయడం జరిగింది, 2 రెక్కలు ఎగరడానికి ఉపయోగించబడుతూ ఉన్నాయి. తర్వాత వారి యొక్క గాన ప్రతిగానములలో మేబీ మెలోడియస్, బాగా అంటే దేవుని సన్నిధానంలో మ్యూజిక్ గురించిన ప్రస్తావనలు ఉంటాయి. ఇప్పుడు ఆ మ్యూజిక్ ప్రస్తావనలు చర్చ్ కాంటెక్స్ట్లో తగ్గిపోయినాయి. బయట సెక్యులర్ మ్యూజిక్ చర్చిలోకి వచ్చేస్తుంది. ఈ పాప్ సింగింగ్, తర్వాత మూవీస్లో ఉండే ట్యూన్స్, తర్వాత మూవీస్లో ఉండే ఇన్స్ట్రుమెంట్స్, ఇవన్నీ కూడా చర్చిలోకి తెచ్చేస్తున్నారు. అది కరెక్ట్ కాకపోవచ్చు. ఎందుకంటే వర్షిప్లో వాడే మ్యూజిక్ కానీ వోకల్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ అది ప్రత్యేకంగా ఉండడం మంచిదేమో. ఈవెన్ ఆ లిరిక్స్ వాడేటువంటి ఆ పాటలో ఉన్న కంటెంట్, సబ్జెక్ట్. రెండవది దానికి కంపోజ్ చేయబడినటువంటి సంగీతం, ట్యూన్స్, కంటెంట్ అయిన లిరిక్, ఇదంతా కూడా చాలా ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా పవిత్రంగా ఉండవలసి ఉంటుంది. అది మరి ప్రస్తుత ఆరాధికులకు, వర్షిప్ లీడర్స్, లేకపోతే వర్షిప్ లీడర్ పాస్టర్ మరలా అది చెప్పాలి. మనం ఆరాధన అంతటికీ నాయకుడు కాపరే, సంగీత నాయకుడిని వర్షిప్ లీడర్ అని అంటున్నారు కానీ కరెక్ట్ కాదు. ఓన్లీ ప్రైజెస్కి ఒక నాయకుడు ఉంటాడు విత్ మ్యూజికల్ నాలెడ్జ్. బట్ వర్షిప్ అనేటువంటిది పూర్తి గొడుగు లాంటిది. వర్షిప్లో జరిగే ప్రతి అంశం కూడా మరి వర్షిప్ అనే పెద్ద గొడుగు కిందకు వస్తుంది. దానికి నాయకుడు కాపరి.
both liturgy, singing and preaching and everything comes under worship. సరే, ఈ విషయాలు ఎందుకు అంటున్నామంటే ఇవి ప్రత్యేకమైనటువంటి ప్రతిగానములు ప్రత్యేకమైనటువంటి, అది పరలోకంలో కనబడుతున్నది. యెషయా వింటున్నాడు. బహుశా ఆలయ సంగీతం వినుంటాడు, పరలోక సంగీతం కూడా వింటున్నాడు. ఆయన పరిశుద్ధుడని మరి ఆ దైవ స్వభావమును కీర్తిస్తూ, అడోరేషన్ అంటాం, ఆయన స్వభావాన్ని కీర్తిస్తూ ఉన్నారు. ఆ లిరిక్లో ఆయనకు అర్థమైంది, అంటే అర్థం అయ్యే ఉన్నాడు దేవుడు ఎవరు. ఇంకొంచెం టచింగ్ ఫ్యాక్టర్ ఈజ్ దట్ హీఈస్ హోలీ. వెంటనే ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు, నాట్ లైక్ సెక్యులర్. మనం ఆలోచించే ఆలోచనలు లాంటివి కాదు, భూలోకంలో ఉండే శక్తులు వంటివి కాదు, రాజు లాంటి వాడు కాదు, ఇంకొకరు లాంటి వాడు కాదు, ఆయన ప్రత్యేకమైనటువంటి వాడు. రెండవది, బికాజ్ హీఈస్ హోలీ, ఆయన పవిత్రుడు కాబట్టి యెషయా అనుకున్నాడు, నాలాంటి వాడు పవిత్రుల్ని చూడవచ్చునా. దేవదూతలే వాళ్ళు కళ్ళు మూసుకున్నారు, ఎప్పుడు అక్కడ ఉండేవాళ్ళు దేవుని పరిచర్యలో ఉండేటువంటి వారు. నేనేమో సెక్యులర్ పర్సన్, ప్రజల్లో ఉంటున్నాను, ఆలయానికి వచ్చి వెళ్తున్నాను. నేను పవిత్రుడైన దేవుని ముఖమును చూడగలనా? చూసిన నరుడు బ్రతుకుతాడా? దిస్ వాజ్ ద క్వశ్చన్. కాబట్టి వెంటనే అర్రే నేను ఆయన చూశాను, ఐ విల్ డై, నేను నశించి తిని అనే మాట ఇక్కడ మనం చూస్తాం. 5వ వచనంలో మధ్య భాగంలో చూసినట్లయితే, నేను నశించి తిని, ఐఎమ్ పెరిష్డ్, అంతే. ఎందుకంటే పవిత్రుణ్ణి, నాలాంటి వాడు, లోకంలో ఉన్నవాడు, మనుషుల సహవాసంలో ఉన్నవాడు, మనుషుల మధ్య జీవించుతున్నవాడిని, ఏది పడితే అది మాట్లాడేవాడిని, నా కన్వర్జేషన్ బాగోదు, నా యొక్క అసోసియేషన్ బాగోదు, నా జీవితం మోర్ సెక్యులర్, ఇది పవిత్రమైనటువంటి విషయం కాదే అనేటువంటి అభిప్రాయంతో ఉండి ఆయన వెంటనే అంటాడు, అయ్యో నేను నశించింది, అయ్యో ఇలాంటి వాడిని, పవిత్రుడైన దేవుణ్ణి నేను చూడడం ఏమిటి కళ్ళతో, ఆయన చూస్తే నాకు డేంజర్, నేను నశించి తిని అని. డిఫరెన్స్. నువ్వేమో దేవదూతల మధ్య ఉన్న సర్వశక్తిమంతుడు అయిన దేవుడవు, రాజు. నేను సాధారణమైన పనికిమాలిన సంభాషణలు, నిరాశ, నిస్పృహ, అవిశ్వాసంతో కూడిన సంభాషణలు, ఈ సంభాషణల మధ్య ఉన్నవాడును నేను. ఇది చేయకూడని పని, జరగకూడని సంఘటన, నిన్ను దర్శించుకోవడం అని భయపడి తన బలహీనతలను చెప్తాడు. నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నా స్పీచ్. ఈ కాంటెక్స్ట్లో, ఉద్యోగాలు లేడు అనే కాంటెక్స్ట్లో ఇంకా నిరాశ మాటలు మాట్లాడాను. ఉద్యోగాలు లేడనే కాంటెక్స్ట్లో ఈ ఊళ్ళో ప్రజలందరూ మాట్లాడుతుంటే వాళ్ళతో పాటు నేను కూడా భాగం అయిపోయాను. కన్వర్జేషన్లో ఐ బికేమ్ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకని అంటాడు 1వ కీర్తనలో, దుష్టుల ఆలోచన నొప్పున నడవక, పాపుల మార్గమున, అపహాసకులు కూర్చుండు చోట కూర్చోండక. నేను కూర్చున్నది అలాంటి వాళ్ళే, విశ్వాసం తక్కువైన వాళ్ళు. ఉద్యోగం మీద విశ్వాసం ఉన్నది కానీ రారాజు అయిన యెహోవా మీద విశ్వాసం లేదు. నేను ఇలా ఉన్నాను, అయ్యో నేను ఈ భాగ్యానికి నేను సరిపడను, నేను దాని వాడిని కాదు అని చెప్పడం మనం వింటాం, అని ప్రార్థించడం. సో ఐ ఆమ్ ఏ ఫెయిల్యూర్, దిస్ ఈజ్ మై షార్ట్ కమింగ్. పరిశుద్ధుడకు దేవుణ్ణి చూడడానికి నేను యోగ్యుడిని కాదు. కాబట్టి వెన్ గాడ్ సెలెక్ట్స్ పీపుల్ ఫర్ హిజ్ మిషన్, ఆ మనుషులు ఏ రీతిగా ఉండాలా అనేటువంటిది కూడా యెషయా ఎక్స్పీరియన్స్ మనకు అర్థమవుతూ ఉన్నది. ఇట్ ఈజ్ నాట్ ఎన్ అథారిటీ, కేవలం అధికారం ఇచ్చి నిష్టానుసారంగా ఎవడవైతే అంటారు కదా, గాడిదలకు కొమ్ములు వచ్చినా, పనికిమాలిన వాళ్ళకి పదవులు వచ్చినా మనం తట్టుకోలేము అంటారు. మరి అట్లాగనే అట్లా ఇచ్చే అధికారం కాదు దేవుడు. ఈ వ్యక్తి నిజముగా
తన పొరపాట్లను తెలుసుకొని పశ్చాత్తాపపడి ఒప్పుకునే స్వభావం ఉన్నదా? ఒక విషయంలో తాను గ్రహించుకున్నాడు, హిజ్ లిమిటేషన్స్, హిజ్ ఫెయిల్యూర్స్, షార్ట్ కమింగ్స్. రెండవది, ఈ హంబులీ కన్ఫెస్డ్ విత్ సారఫుల్నెస్. దేవుని ప్రణాళిక నేను దూరం అయిపోయాను, పరిశుద్ధుడైన దేవుని అర్థం చేసుకోలేకపోయాను అని ఆయన ఒప్పుకున్నాడు. మరి ఈ విషయాలను చూసినట్లయితే ద థర్డ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ శాంక్టిఫైడ్. దేవుడు తన దూతను పంపుతాడు. దైవదూత వచ్చి మరి తాను ఒక నిప్పును తీసుకుని వచ్చి, అప్పుడు 6వ వచనం, శరాపుల్లోనొకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసే నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, 7వ వచనం, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయింది. కాబట్టి ఆ వ్యక్తి ఎవరైతే దేవుడు ఎంపిక చేసుకుంటాడో ఆ వ్యక్తి ఈజ్ ఏ ఫర్గివన్ సిన్నర్. పుట్టడమే మహాత్ముడుగా పవిత్రుడిగా జనిస్తాడనేది బైబిల్ ఒప్పుకోదు. ఏ భేదం లేదు, అందరూ తప్పిపోయినారు అంటాడు పౌలు. యూనివర్సాలిటీ ఆఫ్ సిన్. కాబట్టి వి అడ్మిట్ దట్ వీఆర్ సిన్నర్స్, బట్ గాడ్ చూజెస్ ఏ పర్సన్. ఎలాంటి వాడు అంటే ఏ ఫర్గివన్ సిన్నర్. దేవుని దగ్గర గ్రహించి ఒప్పుకొని తాను పాపినని గ్రహించి తాను దుఃఖముతో దేవుని యొద్ద ఒప్పుకొని, కొన్నిసార్లు పర్సనల్ లెవెల్ అండ్ కమ్యూనిటీ లెవెల్, నేను మరి అపవిత్రమైన పెదవులు, రెండోసారి అంటాడు అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యలో నేను కూడా ఉన్నాను. కాబట్టి ఒప్పుకోలు ప్రార్థన, కన్ఫెషన్ ప్రేయర్. చాలాసార్లు అంటాం మేమందరం తప్పిపోతుంది, మేమందరం గొర్రెల వల్లే తప్పిపోతుంది. మేము వేర్ ఈజ్ ఇండివిజువల్ పర్స్పెక్టివ్. వ్యక్తిగతంగా సమాజపరంగా రెండిటి విషయాల్లో దేవుని దగ్గర ఒప్పుకోవాలి, క్షమింపబడాలి. ఒప్పుకోవటంలో కూడా ఈ అంటాడు అయ్యో అని ఒక దుఃఖ స్వరం వినపడుతుంది. కాబట్టి చేసిన తప్పుల విషయమై దుఃఖంతో దేవుని దగ్గర ఒప్పుకొని క్షమింపబడినటువంటి ఒక పాపి, క్షమింపబడిన పాపి, అలాంటి వ్యక్తిని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే తన పరిచర్యలో భాగమై గాడ్ మిషన్లో తాను దేవుని చేత పంపబడి ముందుకు సాగడానికి. ఫైనల్లీ ఎప్పుడైతే క్షమింపబడినటువంటి పాపి అయిన యెషయా, మనం అంటాం లేదు పాపి అని, యెషయా అంటాడు నేను నశించాను, నేను ఇట్లా అని. కాబట్టి మనం గొప్ప వ్యక్తుల్ని నీవు పాపి అని సంబోధించి మాట్లాడలేము. అయితే తాను గ్రహించినటువంటి ఆ వ్యక్తి ఒప్పుకొని పవిత్రపరచబడిన తర్వాత నాట్ ఓన్లీ స్పీచ్, ఇయర్స్, చెవులు, దేవుని స్వరమును వినేటువంటి చెవులు అనుగ్రహింపబడతాయి. ఆలయంలో ఎంతమందో ఉండవచ్చు, వారు అనేకమైనటువంటి ఆలయ ఆరాధన ఆ క్రమంలో మునిగిపోయి ఉండవచ్చు. యెషయాకి మాత్రము చెవుల్లో దేవుని స్వరం వినపడుతూ ఉన్నది. మనకు కూడా తెలుసు కదా, సమూయేలు బాల్యంలో ఏలీకి వినపడలేదు కానీ సమూయేలుకే వినపడతా ఉన్నది. అట్లాగే ఇక్కడ కూడా మనం చూసినట్లయితే ఇక్కడ చెప్పబడినటువంటి మాట, ఆయనకు వినబడినటువంటి మాట ఏమిటి అని అంటే 8వ వచనం, అప్పుడు నేను ఎవరిని పంపెదను, మా నిమిత్తం ఎవరు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. ఒక స్వరం వినపడినది, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తం. 1 in 3, 3 in 1, తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, లేక త్రియేక దేవుడు. ఆయన అంటున్నాడు ఈ జనులు బాగా భంగం అయిపోయారు, నా పక్షముగా జనుల వద్దకు ఎవరు వెళతారు అని ఒక బహిరంగమైన పిలుపు యెషయాకి వినపడింది.
జనాలకు అందరికి వెళ్ళబట్టి పొలవమని మేమని పరిగెత్తేవాళ్ళు. అందరికీ దొరకలేదు. ఎందుకంటే కొన్ని పర్యాయములు దైవ పరిచర్య బ్రతుకుదురు అనుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఏదైనా ఉద్యోగం నోటిఫికేషన్ పడగానే మేము అని ఏ రీతిగా కట్టలు దించుకునే అభ్యర్థులు హాజరవుతూ ఉంటారో అలాంటి పిలుపు కాదు. ఇట్ ఈస్ ఎ సెలక్షన్ బేస్డ్ ఆన్ పర్సనల్ శాంక్టిఫికేషన్. పర్సనల్ శాంక్టిఫికేషన్ ఈజ్ బేస్డ్ ఆన్ కన్ఫెషన్, రియలైజేషన్, కన్ఫెషన్ అండ్ ఫర్గివ్నెస్. ఈ విషయాలను మనము చూడవచ్చు. అప్పుడు నేనున్నాను, నన్ను పంపుము అని చెప్పడం మనం చూస్తాం. మరి ఎప్పుడైతే ఈ రీతిగా పంపుమని చెప్పినాడో, అడిగినాడో, నేనున్నాను నన్ను పంపయ్యా అన్నాడు, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. యెషయా పంపబడినాడు, అవిశ్వాసులైనటువంటి ఇశ్రాయేలీయుల దగ్గరకు పంపబడినాడు. దేవుడు ఏ మాటలు చెప్పమన్నాడో ఆ మాటలు వారికి వినిపించడం మనం చూస్తాం. కాబట్టి దేర్ ఈస్ గాడ్స్ మిషన్. 2000 సంవత్సరాల క్రితం సిలువ మీద ఆయన ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. ఎందు నిమిత్తం అంటే పాపుల యొక్క రక్షణార్థం, పాప క్షమాపణ నిమిత్తం. ఎవరికి రక్షణ కావాలి, ఎవరికి క్షమాపణ కావాలో వారి వద్దకు ఈ వర్తమానం తీసుకువెళ్ళే మనిషి కావాలి. హ్యూమన్ బీయింగ్స్. దేవదూతలు చెప్తే వాళ్ళు ఒక రౌండ్ వేసేస్తారు భూమి అంతా. కానీ మనుషులు కావాలి ఆయనకు. దేవుడు తాను సృజించిన మనుషులను ఇష్టపడుతున్నాడు. మనుషులు, అవసరమైన మనుషుల యొద్దకు రక్షణ సువార్తను, క్షమాపణ వార్తను, విడుదల వార్తను తీసుకువెళ్ళడానికని దానికి కోరుచున్నాడు. ప్రభు యొక్క మిషన్లో మనం అందరం పాలివారం అవుటకు దేవుడు కృప చూపును గాక. ఆమేన్. పరిశుద్ధుడా, మాతో మాట్లాడుచున్నందుకు వందనములు. ఈ మాటలు మా హృదయంలో ఫలింపచేయమని మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ విన్నపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు ఈ వాక్యం ఆలకించున్న ప్రతి ఒక్కరికి ఇప్పుడు సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.